గురుభ్యో నమః. సమానత్వమే అమృతము, అసమానత్వము విషతుల్యము. దీని గురించి చిన్న కథను తెలుసుకుందాం. రాజపుతానాలోని ఒక గ్రామంలో ఒక పేద వైశ్యుడు ఉండేవాడు. దైవం అనుకూలించక అక్కడ ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. అన్నం దొరక్క అక్కడి ప్రజలు అల్లాడిపోతూ మరణించసాగారు. ఆ పేద వైశ్యునికి కూడా ఈ కష్టం వచ్చి పడింది. ఎలాగో కొన్నాళ్ళు గడిపేశాడు. ఇంకా ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది. ఏ ఉపాయం తోచలేదు. కొంతకాలం ఇల్లు గడవటానికి ఏదో ఏర్పాటు చేసి వైశ్యుడు బయలుదేరాడు. అతని చిన్ననాటి స్నేహితుడొకడు ఉన్నాడు. అతడు అస్సాంలో వ్యాపారం చేసేవాడు. బాగా ఉన్నవాడు. అతని వ్యాపారం బాగానే సాగుతూ ఉండేది. ఆపదలో ఆదుకునేవాడు మిత్రుడే కదా అని ఆ మిత్రుడు గుర్తుకు రాగా ఎలాగో తన మిత్రుని దగ్గరకు అస్సాం చేరాడు. అతడు వ్యాపారం చేస్తున్న చోటుకు వెళ్ళి మిత్రుణ్ణి కలుసుకున్నాడు. మిత్రుడు చక్కగా ఆదరిస్తాడని, తన కష్టకాలం హాయిగా వెళ్ళిపోతుందని అనుకున్నాడు. మిత్రుడు అతనిని ఆహ్వానించాడు. కానీ అతని ముఖ కవళికలలో ఆనందానికి బదులు ఏదో చిరాకు, పెద్ద భారాన్ని మోస్తున్న బాధ కనిపించాయి. పేద వైశ్యుడు బాధపడుతూ తన కథను సంక్షిప్తంగా వినిపించాడు. అతని ఆశ్రయాన్ని అర్థించాడు. అన్నా, ఇంటిలో మీ వదిన పిల్లలు అన్నం లేక మలమల మాడిపోతున్నారు. వాళ్ళకి ఏదైనా ఇవాళే పంపాలి. దాంతోపాటు నాకిక్కడే ఏదైనా పని చూపిస్తే నేను గడుపుకుంటూ ప్రతి నెల ఎంతో కొంత వాళ్లకు పంపగలుగుతాను అని అర్థించాడు స్నేహితుణ్ణి. ధనవంతుడైన మిత్రుడు అంతా విని ఒక దీర్ఘ నిశ్వాసను తీసుకుని, అన్నా, నీవు చెప్పిందంతా నిజమే. ఈ సమయంలో నిన్ను ఆదుకోవడం కూడా ధర్మమే. కానీ నీకు సాయపడడానికి నా దగ్గర అంత ధనము లేదు. నీకిద్దామంటే నా దగ్గర ఎలాంటి పని లేదు. నా పెట్టుబడి మీద వచ్చే వడ్డీ, ఇళ్ళ అద్దెలు, వ్యాపారం మీద వచ్చే ఆదాయం అంతా కలిపితే ఎంత? ఒక 40-50 వేలు వస్తాయి. ఇంకా ధరలు ఎలా మండిపోతున్నాయో నీకు తెలియందేముంది? అదీ కాక మన గౌరవానికి తగ్గట్టు ఖర్చు పెట్టవలసిందే కదా. ఇక కుటుంబం, నౌకర్లు, గుమస్తాలు ఉండనే ఉన్నారు. చాలా కష్టంగానే పని నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషించే శక్తి నాకున్నదా? మీరే చెప్పండి. ఇలా చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉన్నా చెప్పక తప్పడం లేదు. నేను మీకు ఎలాంటి సాయము చేయలేకపోతున్నాను. మీరేదైనా మార్గాన్ని ఆలోచించండి అన్నాడు. మిత్రుని మాటలకు పేద వైశ్యుడు ఖిన్నుడయ్యాడు. అన్నా, నేనిక్కడ ఎవరిని ఎరగను. మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడికి వచ్చాను. అయినా నాదెంత ఖర్చు? 50 రూపాయలు రాజపుతానాకి పంపటానికైతే చాలు. ఇంకో 50-60 రూపాయలు నెల జీతానికి కూలి పని దొరికినా పర్వాలేదు. కొంత నేను ఉంచుకుని మిగతాది భార్యా పిల్లలకు పంపుకోగలను. 50,000 రూపాయల ఆదాయం ఉన్న మీకు నాకు ఇచ్చే 50 రూపాయల జీతం పెద్ద ఎక్కువేమీ కాదనుకుంటాను. నేను పనిచేసే జీతం తీసుకుంటాను కానీ ఊరికే కాదు అని అంటున్న వైశ్యుని కళ్ళల్లో నీళ్లు నిండాయి. నిరాశను కలిగించిన తన మిత్రుని మాటలు అతనికి ఎంతో బాధను కలిగించాయి. అతని ముఖాన్ని గమనించినా ధనవంతుని మనస్సు కరగలేదు. కపట వినయాన్ని నటిస్తూ, అన్నా, మీరన్నది నిజమే, కానీ నేను నిస్సహాయుడను. మీరు ఇంకొక మార్గం చూసుకోవలసిందే. అయితే మీకు పని దొరికే వరకు 2-3 రోజులు ఇక్కడ ఉండవచ్చు. మా ఇంటిలోనే భోజనం చేయవచ్చు. ఇప్పుడు స్నానాదులు ముగించుకోండి, భోజనం చేద్దురు గాని అని ధనవంతుడు తన పనిలో నిమగ్నమైపోయాడు. పేదవాడు ఏదో ఆలోచించుకుంటూ స్నానాదులు ముగించటంలో నిమగ్నమయ్యాడు. ధనిక మిత్రుడు పరమలోభియే కాక కఠిన స్వభావం కలవాడు. అతని భార్య అతనికి ఏమీ తీసిపోయింది కాదు, అతనికంటే ఎక్కువే. ఆమెకు పొరుగువాని పొడగిట్టదు. భర్త మర్యాద కోసం కొన్ని విషయాలు సహిస్తూనే ఉంటాడు. కానీ భార్య భర్తను తెగ తిట్టిపోస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన బాల్య స్నేహితునకు మర్యాద కోసమైనా భోజనం పెట్టాలి కదా. లోపలికి వెళ్ళి భార్యతో, రాజపుతానా నుంచి నా బాల్యమిత్రుడొకడు వచ్చాడు.
ఆయన భోజనం చేస్తాడు. మర్యాదపూర్వకంగా భోజనం ఏర్పాటు చెయ్యి. అతడు నాకు మిత్రుడు. మనకి ఇవాళ అతిథి కూడాను అన్నాడు. అతిథి సత్కారం మన వంశపారంపర్యంగా వస్తున్నది. భార్య అరవకుండా ఉండడం కోసమే ఈ ప్రస్తావన తెచ్చాడు. కానీ ఆమె మీద దీని ప్రభావం ఏం పడుతుంది? భార్య కర్కశంగా, నీ అతిథి మిత్రుడు చెర్లోబడా, ఈ పొయ్యి ఊది ఊది నా కళ్ళు మండిపోతున్నాయి. ఇవాళ ఒక మిత్రుడు, రేపొక అతిథి, ఎల్లుండొక వ్యాపారి, ఇలా రోజు ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒక ఆపద వస్తూనే ఉంటుంది. ఈ ఇంటిని నడుపుతూ నానా అవస్థ పడుతున్నాను. ఇంక నా వల్ల కాదు. ఇంకేదన్నా ఉపాయం ఆలోచించుకోండి అన్నది. భర్త, అరే కొంచెం మెల్లిగా అను, ఆయన బయటే ఉన్నాడు, వింటే అతను బాధపడతాడు అన్నాడు మెల్లిగా. ఆవిడ పెద్దగా అరుస్తూ, అయితే ఇంకా మంచిది, తొందరగా పేడ విరగడవుతుంది అన్నది. భర్త ఆమెను పొగుడుతూ, చూడు, నా దగ్గరేమీ పని లేదని ముందే చెప్పేశాను. మరొకటి చూసుకోమన్నాను. 2-3 రోజుల్లో అతను వెళ్ళిపోతాడు. ఈ 2 నాళ్ళు మన గౌరవానికి భంగం రాకుండా అతన్ని చూసుకోవాలి మరి అన్నాడు. భార్య ఒప్పుకుని వంట చేసింది. కానీ మనస్సులో కష్టంగానే ఉన్నది. భోజనం సిద్ధమైన తర్వాత పేద అతిథితో ధనిక మిత్రుడు లోపలికి వచ్చాడు. భార్య అతనితో, ముందు అతిథి మిత్రునకు భోజనం చేయించడం ధర్మం కదా, తర్వాతే మీరు భుజించుదురు గాని అన్నది. భర్త ఆమె మాటలకు విలువిచ్చి అతిథిని భోజనం చేయమన్నాడు. భోజనంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి, అనేక రకాలైన కూరలు ఉన్నాయి. కానీ భోజనం పెట్టేవారి ముఖాల్లో కళాకాంతులు మాత్రం లేవు. విషాదంగాను పొడి పొడిగాను కనిపించాయి. వారేదో ఆపదలో ఉన్నట్లు, ఇష్టం లేకున్నా ఈ పని చేస్తున్నట్లు తోచింది. పేదవాడు భోజనం చేశాడు. కానీ వారి ముఖాల్ని చూసి సంతోషం మాత్రం కలగలేదు. సుఖమనేది ప్రేమలో దాగి ఉంటుంది. భోజనం తరువాత లఘుశంక తీర్చుకోవడానికి బయటకు వెళ్ళాడు వైశ్యుడు. అక్కడ గృహిణి తన భర్తకు వడ్డించింది. అందులో అతిథికి వడ్డించని మరెన్నో మధుర పదార్థాలున్నాయి. ఇవన్నీ అతిథికి కనబడకుండా దాచబడ్డాయి. పాపం వైశ్యుడు చేతులు కడుక్కోవడానికి లోపలికి వచ్చి చూడకూడదు అనుకున్న ధనికుని అన్నపు పళ్ళెం కంటబడింది. బాదం హల్వా, ఒక గిన్నెలో పాయసం, మరో దాంట్లో పెరుగు, చక్కని మృదువైన వెన్న వేసిన రొట్టెలు కనిపించాయి. ఇంకా రుచికరమైన కూరలు, ఊరగాయలు వడ్డించబడ్డాయి. ఈ అసమానత్వం కారణంగానే తనను అతనితో భోజనానికి కూర్చోనియలేదని వైశ్యునికి అర్థమయ్యింది. ఈ వైషమ్యంతో కలిగిన సంతాపం ఇంకా అతనిలో ఎక్కువయ్యింది. అయినా చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అతిథికి పక్క ఏర్పాటు ఎక్కడ చేద్దాం అన్నాడు భార్యతో ధనిక మిత్రుడు. నా నెత్తి మీద, ఇది అడగవలసిన ప్రశ్నేనా? ఎక్కడ వీలుంటే అక్కడే వేయించండి, ఇంట్లోనికైతే రానీకండి అన్నది విసుక్కుంటూ భార్య. సరే, బయటే పరుపు మీద పడుకుంటాళ్లే, కానీ దోమల బెడద చాలా ఉంది కదా, పాపం నిద్రపోలేడు, అందుకని ఈ 2 రోజులు దోమ తెరిస్తే బాగుంటుందేమో అన్నాడు భర్త. నా దగ్గర ఒకే ఒక్క దోమతెర ఉంది, అది మీరే ఉంచుకుంటారో లేక వాడి ముఖాన కొడతారో అన్నది భార్య కటువుగా. భార్య స్వభావం తెలిసినవాడు కాబట్టి ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు ధనికుడు. అన్నా, ఇక్కడ పరుపు దిండు అన్నీ ఉన్నాయి, మీరిక్కడ పడుకోండి, ఇక్కడ సౌకర్యంగానే ఉంటుంది అన్నాడు ధనికుడు మిత్రుడితో. వైశ్యమిత్రుడు ఏం చేస్తాడు? అలాగే అన్నాడు పాపం. ధనికుడు లోపలికి వెళ్ళిపోయాడు. వైశ్యుడు అక్కడే పడుకున్నాడు. వేసవకాలం అది, దోమలు ఉండనే ఉన్నాయి. పరుపులో దిండ్లలో ఉన్న నల్లులు స్వైర విహారం చేయసాగాయి. గుంపులు గుంపులుగా వచ్చి అతనిని కుట్టడం మొదలుపెట్టాయి. నల్లులను ఏరిపారవేయడం, దోమలను తరిమి కొట్టడంతోటే వైశ్యునికి రాత్రంతా గడిచిపోయింది. పాపం ఒక క్షణం కూడా నిద్రపోలేకపోయాడు అతను. 2వ రోజున ఇంటి నుండి బయలుదేరి బజారు వైపుకు వెళ్ళాడు. బజారులోని ఒక కూడల్ని చేరుకోగానే వాళ్ళ ఊరివాడొకతను కనిపించాడు. అతను ఇతనిని చూశాడు. అతను చాలా పేదవాడైన మంచి మనసున్నవాడు. చూస్తూనే పరుగెత్తుకుని వచ్చాడు. దగ్గరకు వచ్చి మహదానందంతో ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు. అన్నా, ఇక్కడికి ఎప్పుడొచ్చారు? నాకు కబురైనా పంపలేదు.
ఇక్కడికి రావడానికి మీకు ఎంతో శ్రమ కలిగి ఉంటుంది. నాకు కబురు పంపితే స్టేషన్కు వచ్చి మిమ్మల్ని తీసుకుని వచ్చేవాడను కదా. ఇక్కడికి వచ్చి కూడా నాకు కబురు చేయలేదేమి? చెప్పండి, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? పదండి మన ఇంటికి, నేను సామాన్లు తీసుకొని వస్తాను. మిమ్మల్ని కలుసుకోవటమే నా అదృష్టం. విదేశాలలో మన వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు చెప్పండి అని చాలా సంతోషపడిపోయాడు. అతని నుండి అభిమానంతో నిండిన మాటలు విన్న పేదవాని హృదయం ద్రవించిపోయింది. నదిలో మునిగిపోతున్న వానికి ఒక ఆధారం దొరికినంత ధైర్యం కలిగింది. అతనికి తన రాకను గురించి కారణం చెప్పాడు. సామానులేవి పెద్దగా లేవు. నాకు ఒక పంచే తువ్వాలు, ఒక జంపకాన, ఒక చెంబు మాత్రమే ఉన్నాయి. అవి సేట్జీ ఇంట్లో ఉన్నాయి అన్నాడు. ఆ పేద స్నేహితుడు, ఆయన చాలా గొప్పవాడు. మీరు నన్ను మీవాడని అనుకుంటే మా ఇంటికే వచ్చేయండి. మా ఇంట్లో హాయిగా ఉండవచ్చు. మా ఇంటి పేద భోజనమే మీరు ఆనందంగా తిని ఉండవచ్చు. నేను చిన్న చిన్న వస్తువులు కొని అమ్ముతూ ఉంటాను. రోజు 2 రూపాయలు సంపాదిస్తాను. ఒంటరి వాడను. మీరు నాతో ఉంటే మనం ఇద్దరం అవుతాం. రెట్టింపు పని అయిందనుకోండి, ఆదాయం కూడా రెట్టింపు కంటే ఎక్కువే అవుతుంది. శ్రమ మరియు నీతితో చేసే పని మరి ఎంత కష్టపడితే అంత లాభిస్తుంది. నెలకో 50 రూపాయలు ఏ ఇబ్బంది లేకుండా పంపవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ పంపాలనుకుంటే ప్రయత్నించవచ్చు కూడా. మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. దేవుడు పేదవాళ్లను కాపాడుతాడు కదా. 50 రూపాయలు ప్రస్తుతం నా దగ్గర దాచినవి ఉన్నాయి. వాటిని ఇవాళే ఇంటికి పంపిద్దాం అంటూ వైశ్యుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రేకులతో కప్పబడిన చిన్న మట్టిల్లైనా చాలా శుభ్రంగా ఉంది. అందులోనే బయట చిన్న దుకాణం. వెడుతూనే 50 రూపాయలు తీసి వెంటనే ఇంటికి మనీ ఆర్డర్ పంపించాడు. అది చూసిన కరువు బాధితునకు ఎంతో సంతోషం కలిగింది. బ్రతకగలననే ధైర్యము కలిగింది. అతని స్థితి ఎలాంటిదో చెప్పజాలనిది. ఇంకేమున్నది, పేద వ్యాపారి సేట్జీ ఇంటికి వెళ్ళి మిత్రుని సామాన్లను తెచ్చేశాడు. ఇంటికి వచ్చి మన దేశం నుండి ఒక సజ్జనుడు వచ్చాడు. పరిచితుడే, ఆయనకు కూడా భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు భార్యతో. అతని భార్య సంతోషంతో, మన ఊరివారు రావడం మన అదృష్టం. భగవంతుడు మనకొక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మనం ధన్యులమే అని అందరికీ భోజనం ఏర్పాటు చేసింది. లావు బియ్యం అన్నం, మామూలు ఆకుకూర, జొన్న, శనగపిండ్లు కలిపి చేసిన రొట్టెలు, మజ్జిగ సిద్ధం చేసింది. గృహిణి ఇద్దరికీ సమానంగా భోజనాలు వడ్డించింది. ఏమాత్రమూ భేదభావం లేకుండా పదార్థాలన్నీ వేసింది. అంతేకాకుండా అతిథికి కొసరి కొసరి వడ్డించింది. వైశ్యునికి నాడు భోజనం చేయటంలో ఎంతో తృప్తి కలిగింది, ఎంతో సంతోషం కలిగింది. అభిమానంతో పెట్టిన రొట్టె ముక్క ఇచ్చే ఆనందం అది లేకుండా పెట్టే పరమాన్నంలో ఎలా ఉంటుంది? భోజనాలు చేసి మిత్రులిద్దరూ దుకాణంలో పని చూసుకోసాగారు. రాత్రికి అతిథి కోసం 3 రూపాయలకి కొన్న ఒక పాత నులక మంచాన్ని సాదరంగా వేశాడు. దానిమీద గోని పట్టాలు పరిచాడు. దోమల బెడద నుండి కాపాడుకోవటానికి అతని భార్య తాను కప్పుకునే నాజూకైన సన్నని దుప్పటిని మంచానికి 4 వైపులా గడకర్రలు కట్టి వాటికి చుట్టి కట్టింది. వైశ్యమిత్రుడు క్రితం రాత్రి నిద్రపోనేలేదు కదా. మంచం మీద పడుకోగానే అతనికి నిద్ర ముంచుకుని వచ్చేసింది. రాత్రంతా గాఢంగా సుఖంగా నిద్రపోయాడు. చాలా రోజుల అతని అలసట తీరిపోయింది. 3-4 రోజుల తరువాత ఒక రోజున దారిలో వైశ్యుడు ధనిక మిత్రుణ్ణి కలవడం జరిగింది. ధనికుడు మర్యాదగా వైశ్యునితో, ఎక్కడుంటున్నారు? ఎక్కడైనా పని ఏర్పాటయ్యిందా? అన్నపానాదులకేమీ లోటు లేదు కదా అని అడిగాడు. ఓ, చాలా చక్కని ఏర్పాట్లే జరిగాయి. మన దేశం వాడే ఒక దుకాణదారుడు ఉన్నాడిక్కడ. అతనింట్లోనే ఉంటున్నాను. భార్యాభర్తలిద్దరూ చాలా మంచివాళ్ళు. అతని దుకాణంలో సగభాగం నాకు ఇచ్చాడు. 50 రూపాయలైతే వెంటనే ఆ రోజు మా ఇంటికి మనీ ఆర్డర్ చేశాడు. ఇంక ముందు కూడా ఎలాంటి ఇబ్బంది లేదనే భరోసా ఇచ్చాడు. అతనింట్లో అంతా కలిసే ఉంటున్నాం. కనీసం 50 రూపాయల చొప్పున ప్రతీ నెల భార్యా పిల్లల కోసం పంపించగలం. అన్నపానాదులకు చక్కని ఏర్పాటే అయ్యింది.
వారింట అమృతతుల్యమైన భోజనం చేసిన నాకెంతో తృప్తిగాను సంతోషంగాను ఉన్నది. వారి ప్రవర్తనలోని సమతాభావం నన్నెప్పటికీ రుణగ్రస్తుని చేస్తున్నది. నేను వారి సౌజన్యాన్ని జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను అన్నాడు బీదవైశ్యుడు. అతని మాటలు విన్న సేఠ్జీ గర్వానికి కాస్త దెబ్బ తగిలినట్లు అనిపించింది. అయినా అవన్నీ నిజాలే కదా. అతనికి తన ప్రవర్తన గురించి బాగానే తెలుసు కదా, ఇంకేమనగలడు? అయినా అతనికో విషయం తట్టింది. వాళ్ళ ఇంట్లో రుచికరమైన భోజనం ఉంటుందని, చక్కగా అలంకరించబడిన భవనము, పరుపులు, దిండ్లు, మొక్కలు మొదలైనవి ఉన్నాయన్న గర్వం చాలా ఉంది. ఆ పేదవాడి ఇంట్లో అవన్నీ ఎక్కడుంటాయి అనుకుని తన మాటే పైనుండాలని ఆలోచించి ఆ పేదవాడిని నిందించే ఉద్దేశంతో అక్కడ మీకేం భోజనం లభించుంటుందో నేను ఊహించగలను. లావు బియ్యపు అన్నము, ఎండిపోయిన రొట్టె ముక్క, వండిన ఆకుకూర, పండుకోవటానికి నేలో లేక ఒక కుక్కి మంచమో లభించి ఉంటుంది. ఎంతకంటే ఆ దరిద్రుడి ఇంట్లో ఏముంటాయి? ఇక్కడున్న చక్కని ఏర్పాట్లన్నీ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు విచారిస్తున్నారేమో అన్నాడు. అయ్యా, మీరు మీ ఇంట్లో చాలా ధనవంతులు. అక్కడ పరుపులు, దిళ్ళు, మొక్కలు అన్నీ ఉన్నాయి. అందమైన భవనం ఉంది. ఇవన్నీ నాకు విషతుల్యాలే అయ్యాయి. మంచి రుచికరమైన భోజనం మీకుంటే నాకేమిటిట? మీ ఇంట నాకు తిండి సుఖము లేదు, పడక సుఖము లేదు. అక్కడ రాత్రంతా నల్లుల్ని దోమల్ని చంపుకుంటూ నానా అవస్థ పడ్డాను. రాత్రంతా జాగారమే. నాకైతే ఇక్కడ కుక్కి నులక మంచము, గోని పట్టాల పరుపు, పాత దుప్పటి, దోమతెర ఇవే చాలా సుఖాన్నిచ్చాయి. హాయిగా ఆదమర్చి రాత్రంతా నిద్రపోతాను. ఇంకా భోజనం సంగతి అంటారా? ఓహో, అలా ఆవు బియ్యపు అన్నము, ఎండిన రొట్టెలు, ఆకుకూర ఇవి ఇచ్చే తృప్తి మరెక్కడా దొరకలేదు. మీ ఇంటి భోజనం అయితే విషతుల్యమే. ఈ ఇంటి భోజనం మాత్రం అమృతతుల్యం. మీకు నేను భారంగా కనిపించాను. నా రాకనే మీరు ఆపదగా భావించారు. మీ మనసుల్లో అసమానత్వం, విషమత్వం మాత్రమే నిండి ఉన్నది. మహాత్ములు చెప్పినట్లు విషమత్వమే విషము, సమానత్వమే అమృతము అనే మాటలు నిజంగా యథార్థాలని తెలిసింది. కాబట్టి మీ ఇంటి మృష్టాన్నం కూడా అసమానత్వం కారణంగా విషతుల్యమైపోయింది. ఇక్కడ మామూలు భోజనం సమానత్వం కారణంగా అమృతతుల్యమైంది. అంతేకాదు, వారిద్దరి ప్రవర్తన అమృతతుల్యంగా ఉంది. మీ దగ్గర లక్షల కొలది ధనం ఉన్నది, లక్షల ఆదాయము ఉన్నది. మీరు నాకు బంధువు కూడా. అయినా ఆకలితో అలమటిస్తున్న నా భార్య పిల్లలకు ఒక్క 50 రూపాయలు పంపలేకపోయారు. నాకేదైనా పనిని కల్పించలేకపోయారు. పేదవాడైనప్పటికీ ఆ దుకాణదారుడు కేవలం మా ఊరివాడనే విశ్వాసం కొలది కేవలం పరిచయం మాత్రమే ఉన్న నాకు ఆశ్రయాన్ని ఇచ్చాడు. నాకు సహాయం చేశాడు. 50 రూపాయలు వెంటనే ఇంటికి పంపాడు. నన్ను తన వ్యాపారంలో సమాన భాగస్వామిని చేశాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇతని రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఇతనిని ఎలా మరిచిపోగలను? ఇదంతా అతడు పవిత్రమైన ప్రేమతోనూ కర్తవ్య భావంతోనూ చేశాడే తప్ప ఉపకారం చేస్తున్నాననే భావంతో మాత్రం కాదు. అతడు నాకు సహాయం చేస్తున్నానని ఎప్పుడూ అనుకోడు. నన్ను సుఖపెట్టి తాను సదా కృతజ్ఞునిగానే ఉంటూ సుఖిస్తున్నాడు. అతని భార్య కూడా అతని వంటి ఉన్నతమైన భావాలు కలదే. కాబట్టే వారిరువురి ముఖాలు ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడుతూ ఉంటాయి అన్నాడు వైశ్యుడు. మా ఇంట ఏ విషయంలో అసమానత్వం కనిపించింది? వాళ్ళింట సమానత్వం ఎందులో కనబడింది అని ప్రశ్నించాడు ధనికుడు. మీ ఇంట చాలా మంచి భోజనమే లభించింది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అది నాకు విషతుల్యమే అయ్యింది. ఇది మీకు గుర్తుండే ఉంటుందనుకుంటా. నేనానాడు భోజనం చేసిన తరువాత లఘుశంకకని బయటకు వెళ్ళాను. చేతులు కడుక్కోవడానికి లోనికి వస్తుంటే మీ కంచం వైపు నా దృష్టి పడింది. మీ పళ్ళెం నిండా బాదం హల్వా, వెన్న, నాజూకైన రొట్టెలు, పాయసం, మేగడ పెరుగు, క్యాబేజీ కూర, ఆవకాయ మొదలైనవి ఎన్నో వడ్డించబడ్డాయి. ఇవన్నీ నాకైతే వడ్డించలేదు కదా. ఇవన్నీ తినాలనే కోరిక నాకు లేదు. కానీ
మీరు చూపిన అసమానత్వ భావానికి నాకెంతో బాధ కలిగింది. అందుకే కదా నాకు వేరే భోజనం పెట్టింది. అతిథికి ముందు భోజనం చేయించాలి అనే నెపంతో మీ భార్య నాకు అవన్నీ వడ్డించలేదు, మీకు తర్వాత వడ్డించింది. ఇది అసమానత్వం కాదా? ఇది లేకుంటే ఇద్దరికీ ఒకేసారి వడ్డించవచ్చు కదా, కాస్త ఖర్చు ఎక్కువై ఉండేది. దీనికి కూడా మీరేమీ అనకుండా మీ భార్య చెప్పిన దానికి వంత పాడారు. వరుసకు సోదరుణ్ణి అయిన నాతోనే ఇలా ప్రవర్తించవచ్చునా? ఈ అసమానత్వం కారణంగానే మీరు పెట్టిన భోజనం నాకు విషతుల్యం అయ్యింది. అక్కడ అతని ప్రవర్తన చూడండి. అతను పేదవాడే. వండిన లావు బియ్యపు అన్నం, రొట్టెలు, ఆకుకూర, మజ్జిగ వీటినే అతని భార్య ఎంతో ఆదరంగా వడ్డించింది. ఇద్దరికీ సమానంగా. ఇంట్లో ఉన్నదాన్నే ఆమె ఇద్దరికీ సమానంగా వడ్డించింది. ఎంతో ప్రేమగా భోజనం చేయించారు. రాత్రి పడుకోవడానికి తనకున్న నులక మంచాన్ని నాకు ఇచ్చి దాని మీద గోని సంచుల పరుపు వేశారు. దోమల బారి నుండి తప్పించుకోవడానికి పాత దుప్పటి ఇచ్చారు. అతని నిష్కామ ప్రేమపూర్వకమైన సమానత్వ ప్రవర్తన నా మీద ఎంత ప్రభావం చూపిందో నాకే తెలుసు. కాబట్టి నాకక్కడ అమృతమే లభిస్తోంది. వారిద్దరి ప్రవర్తనను తలుచుకున్నప్పుడల్లా నాకెంతో హాయిగా అనిపిస్తుంది. సంతోషంలో మునకలు వేస్తూ ఉంటాను అన్నాడు వైశ్యుడు మహదానందంతో. అది విన్న ధనికుడు ఏదో కారణం చెప్పాలనే ఉద్దేశంతో, నాకు ఒంట్లో బాగుండటం లేదు, నాకు ఆకలి మందగించింది, కాబట్టి వైద్యుడు ఇవన్నీ తినమని చెప్పాడు అన్నాడు. దాన్ని విన్న వైశ్యుడు, ముందు మందాగ్ని రోగానికి ఇవన్నీ తినమని ఏ వైద్యుడు పథ్యంగా చెప్పడు. ఒకవేళ అలా చెప్పినా అవన్నీ నాకు వడ్డిస్తే నష్టమేమిటిట అని ప్రశ్నించాడు. ధనికుని దగ్గర ఏ సమాధానము లేకుండా పోయింది. అతడు తనలోని అసమానత్వ భావానికి, అభిమానహీనతకు ఎంతో సిగ్గుపడి తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఒక కల్పిత కథ. అందరితో ప్రేమగాను, సమాన భావంతోనూ, వినయ విధేయతలతో నిండిన త్యాగాన్ని, ఉదారత్వాన్ని కలిగిన ప్రవర్తనను అలవరుచుకోవాలని దీనివలన మనం తెలుసుకోవాలి. అతిథి ఇతర మతస్థుడు, ఇతర జాతివాడు అయిన యోగ్యమైన శాస్త్రసమ్మతమైన ఆదర సత్కారాలను అందించాలి. వినయపూర్వకంగాను ప్రేమపూర్వకంగాను ప్రవర్తిస్తూ మనస్సులో ఎటువంటి భేదభావము లేకుండా వచ్చిన వానికి మనం తినడానికి వండుకున్నదే భోజనంగా సమర్పించాలి. తర్వాతే మనం తినాలి. పవిత్రమైన భావమును మనస్సులో నింపుకోవాలి. అంటే ఎవరి ఎడల ఎట్టి వైషమ్య భావము కలిగి ఉండకూడదని తెలుసుకుని మన ప్రవర్తనను తీర్చిదిద్దుకోవాలి. అతిథి దేవో భవ అనే శృతివాక్యాన్ని అనుసరించి అతిథిని భగవంతుని స్వరూపంగా భావించి సత్కరించాలనే భావాన్ని మనసులో నింపుకోవాలి. శుభం.